తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుచు ఇహలోక మాలిన్యము తన కట్టకుండా తను కాపాడుకుంటే నిజమైన భక్తి దేవుని వాక్యంలో నిజమైనటువంటి భక్తి ఎలా ఉండాలో యాకోబు భక్తుడు తెలియజేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు మనం ఎలాంటి భక్తిని కలిగి ఉండాలో తెలియజేశారు. యాకోబు అయితే ఒక ప్రత్యేకంగా మరి భక్తిని గురించి మాట్లాడటం మనం చూస్తున్నాం. చాలా మంది భక్తి ఏంటి? తమను తాము పరిశుద్ధంగా ఉంచుకోవటం, మరి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండటం, మందిరానికి వెళ్ళటం, అందరితో సమాధానం కలిగి ఉండటం, యేసు ప్రభు చూపిన ప్రేమ కలిగి ఉండటం, మరి ఇదే భక్తి అని అనుకుంటూ ఉంటాం. పరిశుద్ధంగా జీవించటం భక్తి అని అనుకుంటాం. కానీ యాకోబు భక్తుడు భక్తిని గురించి మాట్లాడుతూ నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుట. భక్తిలో మరొక కోణం, దిక్కులేని పిల్లలను విధవరాళ్లను పరామర్శించటం. ఈ లెంట్ డేస్ లో ఇతర దేశాల్లో వారు ఏం చేస్తారు అంటే వారి భక్తిని కనబరచడం. వారు ఒక పూట భోజనం చేయరు. ఆ పూట భోజనం చేయకపోతే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులు తీసి పక్కన పెడతారు. పిల్లలు తినేటువంటి చాక్లెట్స్ కానీ ఇంకా ఏదైనా వారు ఒక రోజు తినరు, దానికయ్యే ఖర్చు పక్కన పెడతారు. ఈ నెలలో వారు ఏదైనా ఆహ్లాదకరమైన స్థలానికి వెళ్ళడానికి ప్రతి నెల వెళ్తారు, వీకెండ్స్ లేదా వారం అలాంటి వీకెండ్స్ కి కట్ చేస్తారు. ఆ వీకెండ్స్ మిగిలినటువంటి డబ్బులు కూడా పక్కన పెడతారు. ఇలాగ ఈ డబ్బులన్నింటినీ సమకూర్చి మరి వారు పేదలైనటువంటి వారి అనాథలకు దిక్కులేనటువంటి వారికి ఈ ధనాన్ని వారిస్తారు. ఈ శ్రమ దినాలలో మనం నేర్చుకోవాల్సిన భక్తి ఏమిటి అంటే మనం కూడా ఇతరులకు సహాయం చేయడం, చారిటీ. దిక్కులేని పిల్లలు ఎందరో ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, ఎటువంటి ఆధారం లేని మనుషులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వారికి మనము సహాయం చేసేవారిగా ఉన్నారు. మనం మన వారికి సహాయం చేస్తూ ఉంటాం. ఒక కృతజ్ఞత గుడికి పెట్టామనుకోండి, విశ్వాసాన్ని బంధువులు పిలుచుకుని మంచి భోజనాన్ని వారికి పెడతాం. కానీ ఎవరికి మనం సహాయం చేయాలి? దిక్కు లేనటువంటి వారికి, ఈ ఆధారం లేనటువంటి వారికి. పూట గడవనటువంటి వ్యక్తులు ఇప్పటికీ మన దేశంలో మన చుట్టూనే ఉన్నారు. అలాంటి వారికి సహాయం చేయటమే నిజమైన భక్తి. నిజమైన భక్తి ఆపదలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, ఏ ఆధారం లేని వారికి మనం చేయూతనివ్వాలి. మాట ఉంది కదా, నిజమైన భక్తి ఏదనగా, నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులను పరామర్శించుట. యాకోబు పత్రిక 2వ అధ్యాయము
26వ వచనంలో ఉంటుంది. 26వ వచనం చివరి భాగం ఏముంది? ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు ఉండాలి విశ్వాసలో. విశ్వాసలో క్రియ 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 జరగాలి. విశ్వాసం కలిగి ఉండటం కూడా మంచిదే, భక్తిలో ఒక భాగమే. ఆ భక్తి క్రియారూపంలో మనం చేయాలి. సహజంగా క్రైస్తవులు సహాయం చేసే మనసు ఉంటుంది. పేదలను చూసినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నవారిని మనం చూసినప్పుడు, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పేదల సహాయం మనం ఆర్జించినప్పుడు మనం సహాయం చేస్తూనే ఉంటాం. కానీ ఇంకా ఎక్కువ చేయాలి. మనం చేస్తున్న సహాయం చాలా చిన్నది, క్రియలలో కనబడాలి ఈ సహాయం. కనుక క్రియ లేని విశ్వాసము మృతం అంట, మృతం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9. మనము మేలు చేయటందు విసుకక ముందుము మనము అనేకమైన మేలులు అలయక మేలులు చేసితిమేమి. తగిన కాలమందు మనం పంట కోస్తాం. తగిన కాలమందు మనం పంట కోస్తాం. అలయక మనము సహాయం చేయాలి. విసుగక ముందుము మనము మేలు చేయలేదు, విసుగక ముందుము మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతాము. నిజమే. నేను హోము నడుపుతూ ఉన్నప్పుడు మేము అనేక మంది పేదలకు ఆహారాన్ని సిద్ధపరచుకొని రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలకు, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ప్రజలకు, పేదలకు, అడుక్కునేటువంటి వారికి కొన్ని కాలనీస్, పేద ప్రజలు ఉండే స్థలానికి వెళ్ళి భోజనాన్ని పెట్టేవారు. కొన్నిసార్లు కొన్ని ఫంక్షన్స్ నుండి భోజనం విపరీతంగా వచ్చేది. కనీసం 100 మందికి సరిపోయే భోజనం తీసుకొచ్చి మాకు ఇచ్చి వెళ్ళేవారు. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ఆ భోజనం అంతా ప్యాకెట్ చేసి ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి ఆ భోజనాన్ని పెట్టినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా భోజనాన్ని తినేవారు. ఇలా చేసిన తర్వాత నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే, నేను ఒకసారి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఆర్థికంగా 60,000 మా సార్ గారు కట్టాడు. తెలిసినటువంటి ప్రజలు వారికి 10,000, వాళ్ళ ఇంట్లో 10,000 నాకు డబ్బులు వేశారు. మేము ఒట్టి చేతులతో హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ₹1,00,000 పైన ఫీజు కట్టి మళ్ళా ఒక 30,000-40,000 పట్టుకొని చేతిలో పట్టుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాం. అందుకంటే చూసాం, తగిన కాలమందు పంట కోసెదరు, తగిన కాలమందు పంట కోసెదరు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నిజమైన భక్తి కలిగిన వారు ఈ పనిని కూడా చేయాలి, సహాయం చేయాలి. పేదలను జ్ఞాపకం చేసుకోవాలి. మన చర్చిల ముందు అనేక మంది పేదలు ఉంటారు. కొంతమంది వాడిని చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మన కళ్ళ ముందే నిరుపేదలు కూర్చొని ఉంటారు. అటు నిరుపేదలకు సహాయం చేయాలి. సంఘంలో కూడా నిరుపేదలు ఉంటారు, విధవరాలు ఉంటారు. అలాంటి వారికి కూడా మనం సహాయం చేయాలి. కాబట్టి మనం చేసే సహాయం ఎలా, అలయక మేలు చేయము, అలసిపోకూడదు. ఈ విషయంలో అలయక మేలు చేయాలంట, అలయక మేలు చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది. 25వ అధ్యాయంలో 34 నుండి 36 వరకు చదువుతాం.
మత్తయి సువార్త 25వ అధ్యాయము 36 నుండి 34 వచనంలో, దిగంబరుడై ఇంటిని 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. నేను దాహము కొంటిని, నాకు దాహానికి నీళ్లు ఇచ్చిరి. నేను పరదేశినై ఉంటిని, నన్ను మీరు చేర్చుకుంటిరి. నేను దిగంబరుడై ఉంటిని, నాకు బట్టలు ఇస్తిరి. నేను రోగినై ఉంటిని, నన్ను మీరు చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి, మీరు ఎప్పుడు ఆకలి కొని ఉంటే మేము ఆహారం పెట్టాము. నీవు దప్పికొనిట చూచి, ఎప్పుడు దప్పిక కొని ఉంటే మేము ఎప్పుడు దాహానికి నీళ్ళు ఇచ్చాము. ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నేను చేర్చుకుంటున్నాను. మేము ఎప్పుడు పరదేశమై ఉంటే మేము చేర్చుకున్నాము. దిగంబరుడై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిని. నీవు దిగంబరుడై ఉంటే మేము ఎప్పుడు బట్టలు ఇచ్చాము. ఎప్పుడు రోగమై ఉండుట అయినను, ఎప్పుడు రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని నీ యొద్దకు మేమెప్పుడు వచ్చామయ్యా అని ఆయనతో అన్నారు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువు నీతిమంతులను వైపు చూసి, అల్పులైనటువంటి వీరిలో ఒక్కరికి మీరు చేసిన నాకు చేసినట్టే అని. ఒక్కరికి మదర్ తెరీసా కాన్సెప్ట్ కూడా ఒక్కరికే. 100 మందికి మనం సహాయం చేయలేకపోవచ్చు, కానీ ఒక్కరికి మనం సహాయం చేయగలము అని మాట. మదర్ తెరీసా ఈ విధానంలో సేవ చేసింది. మన క్రైస్తవ జీవితంలో ఇట్టి సేవా జీవితం మనం కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. మనం ఇతరులకు ఒక్కరికి చేసినా అది దేవునికి చేసినట్టే. పరలోక రాజ్యం అన్నది గుర్తించబడదు. కొన్నేళ్ళు చేసిన దాన ధర్మాలు ఎక్కడ గుర్తున్నాయి? పరలోకమందు వాటి గురించి ప్రస్తావన జరిగింది. దేవుని దూతలు వచ్చింది కిందకి, ఇదిగో నీవు చేసిన దాన ధర్మాలన్నీ కూడా పరలోక రాజ్యంలో లిఖించబడినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఉన్నంతలోనే ఇతరులకు మనం మేలు చేయాలి. మనకు కలిగి ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలి. మనం తినే ఆహారంలోనే ఒక ముద్ద పేదలైన వారికి, నిరుపేదలకు సహాయం చేయాలి. కనుక దేవుని బిడ్డలు కలిగి ఉన్నటువంటి భక్తి, మన భక్తి జీవితంలో, నిజమైన భక్తిలో ఇది ఒక పార్ట్. మేలు చేయడం ఒక పార్ట్. రెండోది ఏమిటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి, మళ్ళా 27 వచనం. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకున్నట్టే నిజమైన భక్తి. ఇది రెండవది. ఇహలోక మాలిన్యం అంటకుండా, ఏ విధమైన పాపం మనకు అంటకుండా బ్రతకటం. లోకంలో మనం ఉంటున్నా, మనము సంచరిస్తున్న స్థలంలో మరి ప్రభువుని ఎరిగినటువంటి ప్రజల మధ్య మనం ఉన్నాం. ఏ విధమైన మాలిన్యం, మురికి మనకు అంటకుండా మనము కాపాడుకోవటం అనేది కూడా
నిజమైన భక్తిలో ఒక భాగం. మనం దేవుని మందిరంలోనే భక్తిని కనపరచడం కాదు. చాలా మంది భక్తి కనపరుస్తూ ఉంటారు. దేవుని మందిరం దాటిన తర్వాత వారి భక్తి వేరే రకంగా ఉంటుంది. లోక మాలిన్యంలో బ్రతుకుతూ ఉంటారు. లోక మాలిన్యాన్ని అందించుకుంటూ ఉంటారు. మనం ఎక్కడ ఉన్నా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. పాపం మనకు అంటకుండా కాపాడుకోవాలి. మనం కొన్నిసార్లు తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు ఆ బట్టలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం. ఎక్కడైనా పైన పడుతుందేమో, మురికైందేమో అని. మనం ఎక్కడైనా కూర్చోవాలనుకున్నా కూడా ఆ కూర్చునే స్థలంలో ఏదైనా మట్టి, దుమ్ము ఏమైనా ఉండదేమని అలా తుడుచుకొని కూర్చుంటాం. ఎందుకని ఆ తెల్లని వస్త్రాలకి మురికవుతాయి. అలాగే మన ఆత్మీయ జీవితానికి లోకంలో ఉన్న మురికి ఏది కాకుండా నిత్యము మనను మనం కాపాడుకుంటూ ఉండాలి. లోక మాలిన్యం అంటకుండా. లోకంలో చాలా పరిస్థితులు మనలను మురికించేస్తాయి, అపరిశుద్ధులుగా చేస్తాయి, పరిశుద్ధతను పోగొడతాయి. అందుకని మనము ఈ లోక మాలిన్యము అంటకుండా, తనకంటకుండా తనను తాను కాపాడుకోవాలి. మన బస్సులో ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఎలా వెళ్తాం? ఒకరినొకరు తగలకుండా ఇలా తిరిగి అలా తిరిగి మనం వెళ్తూ ఉంటాం. ఎందుకని? తగలకూడదని. అలాగే లోకంలో ఉన్న పాపం మనకు అంటకుండా ఆ విధంగా మనం తప్పించుకుంటూ ముందుకు కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనబరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకోవాలట. తల్లిదండ్రులు లేని విధవరాలను, తల్లిదండ్రులు లేని పిల్లలకు మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంట? నేర్చుకోవాల్సిన విషయం ఏంది? విధవరాలను, పిల్లలను గాని మనవళ్ళు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి సేవ. హైందవుల్లో చాలా మంది సహాయం చేసే దాన్ని సేవ అనే మాట వాడతారు. ఈరోజు 100 మందికి భోజనం పెట్టే సేవ ఉందండి. ఈరోజు దుప్పట్ల సేవ, ఈరోజు ఆహారం సేవ, ఈరోజు పశువులకు దాన ఇచ్చే సేవ. వారు చేసే సహాయాన్ని సేవగా భావిస్తారు. మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, పేదలేని వారికి, దిక్కులేని వారికి, అనాథలకు, విధవరాళ్లకు, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి, మేలు చేయాలి. మేలు చేయ విషయంలో అలసిపోకూడదని వాక్యం చెప్తున్నది. మన జీవితాన్ని కూడా కాపాడుకుంటూ నిష్కలంకంగా, పరిశుద్ధంగా, ఈ లోక మాలిన్యం అంటకుండా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగటమే యాకోబు చెప్పిన నిజమైన భక్తి. ఇట్టి భక్తిని మనం కలిగి ముందుకు సాగి వెళుదాము గాక. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవానికి వందనాలు.
ఈ ఉదయకాలంలో మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో నిజమైన భక్తి ఏదనగా తల్లిదండ్రులు లేనటువంటి అనాథలను, విధవరాలను ప్రభావానికి సహాయము చేయటయే నిజమైన భక్తిని, ఈ లోక మాలిన్యము అంటకుండా తనను కాపాడుకుంటే నిజమైన భక్తి అని ఈ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేసినారు. మేము కూడా ప్రభావం మాకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం అవసరమైన వారికి, ఆపదలో ఉన్న వారికి, దిక్కులేని వారికి, అనాథలకు, వృద్ధులకు, ప్రభా హాస్పిటల్లో ఉంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి, మానసికమైన పరిస్థితులు ఇబ్బంది పడుతున్న వారికి మేము సహాయం చేసేటువంటి వారిగా ఉండటకు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా భక్తిని క్రియా రూపంలో చూపగలిగిన భక్తి మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. క్రియలేని విశ్వాసము మృతమని వాక్యములు సెలవిచ్చినారు కదా. క్రియలతో కూడిన భక్తి, క్రియలతో కూడిన విశ్వాసం మేము కలిగి ఉండటకు నీకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్య సందేశం వింటున్న ప్రతి ప్రియుడిలో ప్రభా నిజమైన భక్తి కలిగి జీవించడం నీ కృపను అనుగ్రహించమని, సంఘమును దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకుని దీవెన సదా మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.